అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్ హెల్లా హోమియోపత్. ఈ వీడియోలో ముఖ్యంగా మనం 2026లో కాటన్ వేసేది నేను చూపిస్తున్నాను. ఈ వీడియోలో ఫస్ట్ హోమియోపతి చేసిన వీడియోలు కూడా ఈ ఛానల్లో ఉన్నాయి, చూడండి. డిస్క్రిప్షన్లో పెడతాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025లో కూడా నేను 1 ఎకర్ కాటన్ చేశాను. ఆ వీడియోలు కూడా ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో, ఇదే ఛానల్లో చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నార్మల్ సాదు భూమి ఉంటుంది కదా, దాన్ని ట్రాక్టర్తో పాయాలి. మంచిగా అటు ఇటు అన్వాంటెడ్ చెట్లు అని తీసేసి పాయాలి. పాసిన తర్వాత అప్పుడు బోజులు ఎక్కిస్తారు. బోజులు ఎక్కిస్తడం అంటే అంటే ఈక్వల్ శాండ్ ఈక్వల్ ఉండకుండా బోజులు లాగేసేసి దానిలో కాటన్ పెడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇంత డిస్టెన్స్ కాటన్ ఉంటుంది, దానిలో పెట్టేస్తాం. దానిలో కాటన్ సీడ్స్ని సోప్ అంటే పెట్టేస్తారు అన్నట్టు భూమిలో. అట్లా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మాది ఒక 4 ఎకర్స్ కాటన్ పొలం పెట్టాం. అంటే ఆ బోజులు ఎక్కించిన తర్వాత వర్షం పడుతుంది కదా, వర్షం పడిన తర్వాత భూమి అంతా నానుతుంది. నాన్న తర్వాత ఏమవుతుంది అంటే పచ్చి ఉంటుంది భూమి అంతా. పచ్చి ఉన్నప్పుడు డైరెక్ట్ కొడివేలు అంటారు, కొడివేలు అన్నా, లేదంటే కుడిసికాయ అంటారు. కుడిసికాయ ఇక్కడ చూస్తున్నారు కదా, వర్కర్స్ పట్టుకున్నారు కదా, దాంతో అన్నా, లేదంటే చేయితో అయితే కొద్దిగా చేయి నొప్పి వేస్తుంది కాబట్టి దాంట్లో ఇట్లా హోల్ లాగా చేసి ఆ బోజుని హోల్ లాగా చేసేసి దానిలో టూ సీడ్స్ వేసేసి మళ్ళీ ఉసుక మూస్తారు. మూసిన తర్వాత వితిన్ 1 వీక్లో మనకు ఏమవుతుందంటే ఆ సీడ్స్ లోపల పెట్టిన సీడ్స్, భూమి లోపల పెట్టిన సీడ్స్ ఏమంటే భూమి నుంచి అంటే న్యూట్రిషన్ తీసుకొని మొలక వచ్చేసి బయటికి కాటన్ వచ్చేస్తుంది. అంటే కాటన్ ప్లాంట్ వచ్చేస్తుంది. మనకు ఫస్ట్ ఒక 2 to 3 లీవ్స్ బయటకు వచ్చేస్తాయి. అదే ఈ వీడియోలో చూపిస్తున్నా. సేమ్ ఇట్లా ఇప్పుడు నేను చూపిస్తున్నా. ఇట్లా ఇంత ఏమి లేదంటే 1 ఒక ½ ఫీట్ డిస్టెన్స్లో పెట్టేస్తారు కాటన్ సీడ్స్. భూమి లోపల పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే అది భూమిలో ఉన్న న్యూట్రిషన్స్ అంతా తీసుకుని, వర్షం పడుతుంది కాబట్టి వర్షాకాలంలోనే పెడతారు కాటన్స్ ఎక్కువ. వర్షాకాలం ఎందుకంటే వర్షం పడినప్పుడు భూమి తడి అవుతుంది కాబట్టి అప్పుడే కాటన్కి వాటర్ వస్తుంది అన్నట్టు. లేదంటే కొందరు వాటర్ ఉన్న వాళ్ళు తర్వాత దానిలో వాటర్ కూడా విడుస్తారు, అంటే పారబెడతారు. వాటర్ కూడా పారబెట్టినప్పుడు కూడా కాటన్ వచ్చేస్తుంది. ఇది మాది ఒక 5 ఎకర్స్. ఈ 5 ఎకర్స్ కాటన్లో ఈసారి లాస్ట్ టైం 1 ఎకర్ చేశాను కాటన్ హోమియోపతి నుంచి. ఈ ఇయర్ 2 ఎకర్స్ చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు చూపించే పొలం అంతా 2 ఎకర్స్ చేస్తున్నాను హోమియోపతితో ఈసారి. ఇక్కడ వరకు నా వీడియో చూసినట్టయితే, నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫార్మర్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీకు తెలిసిన ఫార్మర్స్కి షేర్ చేయండి. ఇవే మేము వాడిన కాటన్. ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.